నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో అంగన్వాడీలు సీఎం జగన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 40వ రోజు మహానందిలోని నంది సర్కిల్ వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ 40 రోజులుగా మహిళలు రోడ్డుపై పడ్డ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, రాష్ట్ర మహిళలందరూ అక్కా చెల్లెళ్ళు అంటూనే అంగన్వాడీల పట్ల చిన్నచూపు చూస్తున్నారని, మహిళలు అంటే ప్రభుత్వానికి లెక్కలేదని వారు వాపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెల్పర్స్ యూనియన్ తరఫున మాట్లాడుతున్నాము. మేము ఈరోజు 40 రోజు సమ్మె కొనసాగిస్తున్నాము. కానీ ఇప్పటికైనా కూడా మాకు ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు, మా డిమాండ్స్ కూడా ఏమి చెప్పడం లేదు. ఇప్పటికైనా 40 రోజులైనా కూడా ఆడవాళ్ళను కూడా ఆడవాళ్ళను కూడా మాటలు వినకుండా ఆయన పని ఆయనే చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా మాకు స్పందించి మా డిమాండ్స్ ఏమైనా నెరవేరుస్తారని మేము వేడుకున్నాము. కానీ ఇంతవరకు కూడా చేయలేదు. జనవరి 1 క్రిస్మస్, సంక్రాంతి టెంట్లలోనే చేసుకున్నాము. ఇది మాత్రం ఈ గవర్నమెంట్కే సాధ్యమైంది. ఎందుకంటే ఇలాంటిది యా ప్రభుత్వంలో ఇట్లా ఇన్ని రోజులు ఆడవాళ్లు రోడ్డు ఎక్కలేదు. కానీ ఈ ప్రభుత్వం చాలా గుణపాఠం చెప్పింది మాకు. ఈయన మాకు వస్తే బాగా చేస్తాడు, అక్క చెల్లెలకు నేను న్యాయం చేస్తానందుకు మేము కూడా నమ్మినాము. కానీ అక్క చెల్లెలు 40 రోజుల నుంచి రోడ్డు మీద ఉండేటట్టు చేసినాడు. ఈ రోజు మళ్ళీ మాకు సోకాసు నోటీస్ అని మొన్న ఇచ్చినారు. మళ్ళీ ఈ రోజు టర్మినేట్ చేస్తామని ఈ రోజు చెప్తున్నారు. ఈ రోజు లోపల మేము జాయిన్ కాకపోతే మా ఉద్యోగాలు తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకుంటారంట. కానీ మా ఉద్యోగాలు మాకు ఏ కారణం చూపించకుండా, ఏమి చెప్పకుండా, మా ఇష్ట ప్రకారం మాకు సంతకాలు ఏం లేకుండా మమ్మల్ని టర్మినేట్ ఎట్లా చేస్తాడో మాకు అర్థం కావడం లేదు. కానీ మమ్మల్ని చేసి మళ్ళీ వేరే వాళ్ళు ఎట్లా వస్తారో మేము కూడా అదే చూస్తాము. మా ఉద్యోగతను ఇంకా చేస్తాము. ఇలా చేసినాడు అనుకో మా ఉద్యోగత ఇంకా చేస్తాము. మా ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి మేము రెడీగా లేము. మేము కష్టపడి 32 ఏళ్ల నుంచి ఇక్కడ చేస్తున్నాం. అంగన్వాడీలో 32 సంవత్సరాలు చేసి ఈరోజు మా ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తామంటే మేము చూస్తూ ఊరిక ఉండలేము. కాబట్టి మాకేదో న్యాయమైన కోరికలు 26,000 అడిగినాము. అంత లేకపోయినా కొంచెమన్నా పెంచి మమ్మల్ని ఏదో ఒకటి తృప్తిపరిచి మమ్మల్ని చేస్తే మా సమ్మె అనుకొని మా డ్యూటీలో లేక మేము వెళ్ళిపోతాము. అలాగా చేస్తాడు సీఎం గారని మేము కోరుకుంటున్నాము.